రియాక్షన్ మామూలుగా లేదా? వైసీపీ నాయకులకు దడదడ. ఇప్పటివరకు లిస్టుపై నొప్పి, ఇకపై ఏమవుతుందో అన్న ఆందోళన. రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఫ్రెష్ లుక్ ఇవ్వడంతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కేడర్లో అసంతృప్తిని చల్లార్చడమే టార్గెట్గా పెట్టుకున్నారు జగన్. ఇందులో భాగంగానే కొందరికి టికెట్లు నిరాకరిస్తూ మరికొందరికి నియోజకవర్గాలను మార్చుతున్నారు. ఎన్నికలన్నాక ప్రతి పార్టీలో 1-2 నియోజకవర్గాల్లో మార్పులు చాలా సహజమే. కానీ జగన్ మాత్రం సుమారు 60 నియోజకవర్గాల్లో మార్పులు చేయబోతున్నారు. ఇప్పటికీ 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన జగన్ సుమారు 10 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలకు టికెట్ల నిరాకరణ, నియోజకవర్గాల మార్పులు ఉండబోతున్నాయి. ఇదే సమయంలో ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించడం, ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇవ్వడం కూడా జగన్ సాహసమని చెప్పాలి. ఈ మార్పులన్నిటికీ నియోజకవర్గాల్లో జగన్ చేయించుకుంటున్న సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణ ఫీడ్బ్యాకే కారణమని చెప్పాలి. ఇవన్నీ జగన్ కోణంలో ఓకే. మరి నేతలు, కేడర్ మాట ఏమిటి? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. అదేమిటంటే చాలా నియోజకవర్గాల్లో మార్పులపై ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్లో సంతోషం కనబడుతుంది. గిద్దలూరులో ఎమ్మెల్యే అన్న రాంబాబు అంటే నేతలు, కేడర్లో చాలా వ్యతిరేకత ఉంది. రాంబాబును మార్చి కొత్తగా ఎవరిని పోటీ చేయించినా ఓకే అని చాలా కాలంగా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు జగన్ మార్చడంలో నేతలు, కేడర్ అంతా హ్యాపీగా ఉన్నారు. అలాగే విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రి వెల్లంపల్లిని మార్చాలన్న నేతలు, కేడర్ కోరిక మేరకే మార్చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వద్దని మెజార్టీ నేతలు, కేడర్ కోరుకున్నట్లుగానే పక్కన పెట్టేశారు. ఎమ్మిగనూరులో కూడా చెన్నకేశవరెడ్డికి టికెట్ వద్దన్న మేజార్టీ నేతల నిర్ణయాన్ని జగన్ అమలు చేశారు. ఈ విధంగా చూస్తే చాలా నియోజకవర్గాల్లో నేతలు, కేడర్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. నేతలు, కేడర్ను నిర్లక్ష్యం చేసి ఏకపక్షంగా వెళ్లిన చాలామంది ఎమ్మెల్యేల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పెరుగుతుంది. ఎక్కడైనా జగన్ నిర్ణయంపై వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు. పార్టీలో మేజార్టీ హ్యాపీగానే ఉన్నారు. మరి జనాల స్పందన ఏమిటో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.